సరే, అంటే భౌతికంగా మనతో కలిసిమెలిసి తిరిగాడుతున్నటువంటి వ్యక్తి మన నుంచి దూరం అయ్యాడంటే మనకి కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే అరే నిన్న మాట్లాడాను రా, అరే ఇందాక గంట ముందు మాట్లాడాను, ఇప్పుడు ఇలా చనిపోయినా అని అయ్యయ్యో అని మనము కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం. సరే, చనిపోయినటువంటి వ్యక్తి జన్మదినము కంటే మరణదినము మేలు కదా. ఎప్పుడు మేలు అవుతుంది? చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క రిఫరెన్స్ అనేది ఇన్స్పైర్ అవుతుంది. అంటే అర్హత కాదు. మీకు అర్థమవుతుందా? జన్మదినము కంటే మరణదినము శ్రేష్టమే. ఎప్పుడు శ్రేష్టము? ఆయన ఆత్మీయతలో ఆయన ఏవైతే ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి వర్తమానం ఈ యొక్క జీవ గ్రంథంలో ఉంచారో అవి మనము మన హృదయంలో ముద్రించి ఆయన తట్టు తిరిగి విశ్వాస సంబంధమైనటువంటి జీవితం బ్రతికి చనిపోయినప్పుడు మాత్రమే మరణ దినము కంటే జన్మ దినము కంటే మరణ దినము అప్పుడు శ్రేష్టమైంది. అంతే తప్ప ఫుల్ తాగేసి ఫుల్గా పాపాలు చేసేసి ఫుల్గా వ్యభిచారం చేసేసి ఫుల్గా అబద్ధాలు ఆడేసి ఫుల్గా ఎదుటి పట్ల ఏర్చ చూపించేసి ఫుల్గా ఎదుటి బ్రతుకుతున్నప్పుడు చూడలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించే చచ్చిపోయినప్పుడు జన్మదినము మరణదినము మనకి శ్రేష్టం కాదు. ఆయనకి అనుకూలమైనటువంటి జీవితము ఎప్పుడైతే మనము బ్రతుకుతామో జీవిస్తామో అప్పుడు మాత్రమే మనకి ఇది జన్మదినము కన్నా మరణదినము ఎంతో శ్రేష్టమైనది. మరి